Good morning to everyone. This is Bhaskar from retired professor GCW Guntur. Among the following, decreasing order of basic strength will be OH minus ion, H minus ion, HCO minus ion, CH3CO minus ion, OR minus ion. వీటి యొక్క బేసిక్ స్ట్రెంత్ని డిక్రీజింగ్ ఆర్డర్లో మనం రాయాలి. ఇవన్నీ బేస్ కాబట్టి వీటిని ముందు మనం యాసిడ్గా కన్వర్ట్ చేసినట్లయితే ఫస్ట్ వన్ OH మైనస్ అయాన్ ఎలా అవుతుంది? H2O, నెక్స్ట్ వన్ H2, నెక్స్ట్ వన్ HCOOH, నెక్స్ట్ వన్ CH3COOH, నెక్స్ట్ వన్ ROH. ఇక్కడ మనకి బేసిక్ స్ట్రెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by the strength of ఎసిటిక్ స్ట్రెంత్ కాబట్టి అన్నిటికన్నా బలమైన మనము ఫార్మిక్ యాసిడ్, అన్నిటికన్నా బలహీనమైన మనం ఏమవుతుంది? H2 అవుతుంది. కాబట్టి ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ ఆమ్లము, H2 ఈ రెండు చూసుకున్నట్లయితే సెకండ్ పొజిషన్, రెండో ఆన్సర్ చూసుకున్నట్లయితే 2 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 3. I think this is correct answer. చూద్దాం. So answer 2 is correct answer. Solution: basic strength is directly proportional to strength of conjugate acid. So the acidic strength is formic acid is greater than acetic acid is greater than H2 is greater than ROH is greater than H2. కాబట్టి దీని యొక్క రివర్స్ రాసుకున్నట్లయితే acetate ion, formate ion is less than acetate ion, is less than OH minus ion, is less than RO minus ion, is less than H minus ion. వాడు ఇచ్చిన ఆన్సర్లో చూసుకున్నట్లయితే అన్నీ గ్రేటర్ దెన్ ఇచ్చాడు. వీటి లెస్ దెన్ క్రమంలో రాసినట్లయితే 2 is the correct answer. 2 is greater than 5 is greater than 1 is greater than 4 is greater than 3. So the correct answer is 2. నెక్స్ట్ వన్, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చాడు. ఒక పొజిషన్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఇంకో పొజిషన్ CH3CO గ్రూప్ ఉంది, అంటే కీటో గ్రూప్ ఉంది. వీటి జింక్ అమాల్గమ్ బై HClతో రియాక్ట్ చేయాలి. జింక్ అమాల్గమ్ బై HCl మీన్స్ ఇట్ ఈజ్ ఎ క్లెమెన్సన్ రిడక్షన్. కంపల్సరీ గుర్తుంచుకోండి, జింక్ అమాల్గమ్ ఇచ్చినట్లయితే అది క్లెమెన్సన్ రిడక్షన్ అవుతుంది అని గుర్తుంచుకోండి. ఇక్కడ రిడక్షన్ ఏం జరుగుతుంది? ద CO గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ టు CH2 గ్రూప్, అంటే మిథిలిన్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పొజిషన్లో ఈ CO గ్రూపు, ఇక్కడ CO గ్రూపు రెండు కలిసి CH2 గ్రూప్గా మారడం వల్ల మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ CH3 రావాలి. ఇక్కడ CH3 CH2 రావాలి. సో చెక్ ద ఆన్సర్. సో 2 is the correct answer. So correct answer. This is an example of Clemenson reduction. In this reaction, carbonyl group is reduced to methylene group. Next one. Aldol condensation is caused by acidity of alpha hydrogen. Statement number 2. Cross aldol is not possible between benzaldehyde and acetaldehyde. అసలు aldol condensation అంటే ఏమిటి? Aldol condensation means it is a condensation between two carbonyl groups, out of which one is at least having alpha hydrogen atom. ఆల్ఫా హైడ్రోజన్ atom కలిగి ఉండాలి. రెండు కార్బోనిల్ గ్రూప్స్ కనుక రియాక్ట్ అయినట్లయితే అటువంటి వాటిని ఆల్డాల్ కాండెన్సేషన్ అంటాం. ఈ కార్బోనిల్ కాంపౌండ్స్ రెండు సమానమైతే వచ్చేది ఆల్డాల్ కాండెన్సేషన్. ఒకటి రెండు వేరువేరుగా ఉన్నట్లయితే దాన్ని మనం క్రాస్ ఆల్డాల్ కాండెన్సేషన్గా డిఫైన్ చేస్తాం. వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆల్డాల్ కాండెన్సేషన్ ఈజ్ కాజ్డ్ బై ఎసిడిటీ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్. ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Cross aldol condensation is not possible between benzaldehyde and acetaldehyde. నాట్ పాసిబుల్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బెంజాల్డిహైడ్ ఇచ్చాడు, ఎసిటాల్డిహైడ్. వన్ ఎసిటాల్డిహైడ్ మనకు ఆల్ఫా హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో ద ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో 3 is the correct answer. Okay, 3 is correct answer. Aldol reaction is given by those carbonyl compounds
which have at least one alpha hydrogen atom because alpha hydrogen atom of carbonyl compounds is acidic. Benzaldehyde and acetaldehyde will form crossed aldol because acetaldehyde has one alpha hydrogen atom. This is the correct explanation. Next one, select the correct structure of L-glucose. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. అడిగిన క్వశ్చన్ ఏమిటి, ఈ స్ట్రక్చర్లో మనకి ఎల్ గ్లూకోజ్ అడిగాడు. సో గ్లూకోజ్లో మనకి గ్లూకోజ్లో మనకి డెక్స్ట్రో గ్లూకోజ్ ఉంటుంది, లీవో గ్లూకోజ్ ఉంటుంది. డెక్స్ట్రో గ్లూకోజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ లీవో గ్లూకోజ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో మనకి డెక్స్ట్రో గ్లూకోజ్ స్ట్రక్చర్ చూసినట్లయితే 6 కార్బన్ ఐటమ్స్ వరాసుగా ఉంటాయి. ఫస్ట్ కార్బన్ CH2 ఉంటుంది, లాస్ట్ కార్బన్ CH2OH ఉంటుంది. కింద 2 OHలు వస్తాయి కంటిన్యూస్గా. నెక్స్ట్ H, నెక్స్ట్ OH. OH ఉన్న చోట H ఉన్న చోట OH పెట్టినట్లయితే, అరేంజ్ చేసినట్లయితే అప్పుడు ఏర్పడే ఫార్ములాని డెక్స్ట్రో గ్లూకోజ్గా డిఫైన్ చేస్తాం. ఇది డెక్స్ట్రో గ్లూకోజ్ కాబట్టి దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కంపల్సరీగా లీవో గ్లూకోజ్ అవుతుంది. ఇక్కడ OH రైట్ సైడ్ ఉన్నాయి, అవే లెఫ్ట్ సైడ్ రాసినట్లయితే ఈ స్ట్రక్చర్ వస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ లీవో గ్లూకోజ్. చూద్దాం. సో రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎ గివెన్ రియాక్షన్, ఒక హేలో కాంపౌండ్ ఇచ్చాడు. దీని ఆల్కహాలిక్ బై KOHతో వేడి చేస్తున్నాడు. వాడు గుర్తుంచుకోండి, ఆల్కహాలిక్ బై KOH ఆల్కహాల్ సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చి దాన్ని హీటింగ్ అన్నట్లయితే ఇట్ ఇస్ డిహైడ్రో హేలోజినేషన్. కంపల్సరీగా మనకి హైడ్రో హేలోజినేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఈ పొజిషన్లో H, ఈ పొజిషన్లో Br రీప్లేస్ అవుతాయి. ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఫార్మ్ అవుతుంది. సో సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH2 అంటే స్టైరిన్ ఫార్మ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిమెట్రిక్ ఆల్కిన్. దీన్ని HBrతో రియాక్షన్ చేసినట్లయితే మనకి ఎడిషన్ రియాక్షన్ జరిగి ఈ పొజిషన్లో H ఫార్మ్ అవుతుంది, ఈ పొజిషన్లో Br ఫార్మ్ అవుతుంది. అంటే CHBr సింగిల్ బాండ్ CH3 ఫార్మ్ అవుతుంది. క్యాపిటల్ A నథింగ్ బట్ బెంజీనింగ్ ఉంటుంది, సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH వస్తుంది. క్యాపిటల్ B నథింగ్ బట్ బెంజీనింగ్ ఉంటుంది, సింగిల్ బాండ్ CHBr, సింగిల్ బాండ్ CH3. అడిగిన క్వశ్చన్ ఏమిటి? రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ P అండ్ Br. P అనే కాంపౌండ్లో Br ఈ కార్బన్తో బాండ్ అయింది. అండ్ B అనే మనకి ప్రోడక్ట్ ఫార్మ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్లో ఈ Br ఈ కార్బన్తో బాండ్ అయి ఉంటుంది. కాబట్టి దిస్ టూ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొజిషనల్ ఐసోమర్. చూద్దాం. సో రైట్, కరెక్ట్ ఆన్సర్. P అనే కాంపౌండ్ యాడ్ చేస్తాం, ఆల్కహాలిక్ హైడ్రోజన్ బై వేడి చేస్తున్నాం, డిహైడ్రో హేలోజన్ జరిగి స్టైరిన్ ఫార్మ్ అవుతుంది. దిస్ ఇస్ ఎసిమెట్రిక్ ఆల్కిన్. దీని HBrతో రియాక్ట్ చేసినట్టయితే మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం జరిగి మనకి ఈ కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. Pలో Br ఈ కార్బన్తో బాండ్ అయింది, Bలో Br ఈ కార్బన్తో బాండ్ అయింది. అంటే పొజిషన్లో తేడా వస్తుంది. కాబట్టి P and Br examples of positional isomers. Coming to the next question. Consider the following sequence of reactions and identify the unknown reagents A and B respectively. ఇది కూడా సేమ్ రిపీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ Br ఉంది, క్యాపిటల్ A అడిగాడు, P అనే కాంపౌండ్ ఫార్మ్ అయింది. దీన్ని Bతో రియాక్ట్ చేశాడు, ఐసోప్రొపైల్ బ్రోమైడ్ ఫార్మ్ అయింది. ఇక్కడ జరిగేది కూడా మనకి మార్కోనిక్ ఆఫ్ రూలే. అంటే ఇక్కడ HBrతో రియాక్ట్ చేసి కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ HBrతో రియాక్ట్ చేసిన కాబట్టి ఇక్కడ కంపల్సరీగా డబుల్ బాండ్ రావాలి. డబుల్ బాండ్ రావాలంటే ఇక్కడ ఆల్కహాలిక్ బై KOH కానీ ఆల్కహాలిక్ బై NaOH కానీ ఉపయోగించుకోవాలి. సో ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్లో C చూసుకోండి, ఆల్కహాలిక్ NaOH at 80 degrees centigrade, HBr బై ఎసిటిక్ యాసిడ్. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్కహాలిక్ NaOH బై హీట్ చేసినట్లయితే ఈ పొజిషన్లో HBr పోతుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మ్ అవుతుంది. CH3 CH డబుల్ బాండ్ CH2 ఎసిమెట్రిక్ ఆల్కిన్. దాన్ని HBrతో రియాక్ట్ చేసినట్లయితే ఐసోప్రొపైల్ బ్రోమైడ్ ఫార్మ్ అవుతుంది అకార్డింగ్ టు మార్కోనిక్ ఆఫ్ రూల్. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చెక్ చేద్దాం. రైట్, దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నైట్రోబెంజిన్, ఎనిలిన్. ఒక రింగ్ ఇచ్చి బెంజిన్ 6 మెంబర్ రింగ్ ఇచ్చి 2 డబుల్ బాండ్స్ ఇచ్చాడు, దాన్ని H+ ఆయనతో రియాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎస్టాల్డిహైడ్ ఇచ్చి దాన్ని సైనైడ్ ఆయనతో రియాక్ట్ చేస్తున్నాం. నైట్రోబెంజిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ నైట్రో గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ -R. ఎనిలిన్లో మనకి బెంజిన్ రింగ్ ఉంటే దానిపైన NH2 గ్రూప్ ఉంటుంది. NH2 గ్రూప్ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ R. సో 1B అవుతుంది.
2A అవుతుంది. ఈ కాంపౌండ్ H ప్లస్ ఆయనతో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగి ఈ పొజిషన్లో ప్లస్ చార్జ్ ఫార్మ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లస్ సి. నెక్స్ట్ కార్బనల్ కాంపౌండ్ని సైనైడ్ ఆయనతో రియాక్ట్ చేసినట్లయితే కార్బన్ కనుక ఆక్సిజన్కి డబుల్ బాండ్ నెగిటివ్ నేచర్ నెగిటివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పై బాండ్ ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇది కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్తో సైనైడ్ అయాన్ రియాక్ట్ వల్ల మనకి ఈ కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. ఆక్సిజన్కి మైనస్ ఛార్జ్ కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ minus C. So the answer is 1B, 2A, 3C, 4D. చూద్దాం, చెక్ చేద్దాం. So this is the correct answer. Next one. Which of the following is not possible major product? ఒక సైకిల్లో హెక్సీన్ తీసుకున్నాడు, దాని హెచ్ఐతో రియాక్ట్ చేస్తే ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ కాంపౌండ్ కంపల్సరీగా వస్తుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ సెకండ్ వన్. ఒక ప్రైమరీ ఎమిన్స్ తీసుకున్నాడు, దాన్ని NaNO2 బై HXతో రియాక్ట్ చేస్తున్నాడు. అప్పుడు వాడు ఇచ్చిన కాంపౌండ్ ఇచ్చిన ప్రకారం ఏంటి, నైట్రో కాంపౌండ్ ఫార్మ్ అయింది. బట్ దిస్ ఇస్ రాంగ్. ఎందువల్లంటే ప్రైమరీ ఎమిన్స్ నైట్రస్ ఆమ్లము HIతో కనుక రియాక్ట్ చేసినట్లయితే హైడ్రాక్సీ కాంపౌండ్స్ అనేవి అంటే ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి విత్ ఎవల్యూషన్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్. సో 2 is the అడిగిన క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ పాసిబుల్ కాబట్టి 2 is the correct answer. ఈ మూడులో 1 ప్రొపేన్ హెచ్బితో ఐసోప్రొపైల్ బ్రోమైడ్ వస్తుంది. సైక్లో హెక్సిన్ని బ్రోమిన్తో రియాక్ట్ చేసినట్టయితే ఎడిషన్ రియాక్షన్ జరిగి డైబ్రోమో సైక్లో హెక్సిన్ ఫార్మ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. Total number of structural isomers possible for a compound with molecular formula C7H16. C7H16 means heptane. This is an example of alkane. అంటే CnH2n+2 ఫార్ములాతో కోయిన్సైడ్ అయింది. సో దీని యొక్క పాసిబుల్ ఐసోమర్స్ అన్ని చైన్ ఐసోమర్స్గా మనం రాసుకోవచ్చు. ఆ చైన్ ఐసోమర్స్ ఎలా రాసుకోవచ్చు అంటే అన్ని కార్బన్లు ఒక స్ట్రైట్గా రాసినట్లయితే దాన్ని హెప్టేన్ అంటాం. అలా కాకుండా ఒక CH3ని రెండో కార్బన్తో బాండ్ చేసినట్లయితే 2-మిథైల్ హెక్సేన్ అవుతుంది. నెక్స్ట్ది 2,3 డైమిథైల్ పెంటేన్ అవుతుంది. 3-ఈథైల్ హెక్సేన్ అవుతుంది. 3-మిథైల్ హెక్సేన్. 2,4 డైమిథైల్ 1, 2, 3, 4, 5 పెంటేన్. 1,1 డైమిథైల్ పెంటేన్. 2,2 డైమిథైల్ పెంటేన్. ఈ విధంగా మనం 9 స్ట్రక్చర్స్ రాసుకోవచ్చు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 9. సో C2H16 is belongs to the formula CnH2n+2 alkane. So the possible isomers is 9 isomers are formed. Okay, thank you very much.